హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పొటాటో చీజ్ బాల్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. పొటాటో చీజ్ బాల్స్కి ముందుగా 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. పొటాటోస్ బాగా ఉడికిన తర్వాత వాటిని చెక్కు తీసి ఈ విధంగా మ్యాషర్తో మంచిగా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ ఒరిగానోని, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, కొంచెం సాల్ట్ని, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అదేవిధంగా ఉల్లికాడ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకే బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 1 to 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని చేత్తో బాగా ఒత్తుకొని మెత్తగా చేసుకున్నట్లయితే మనం చీజ్ని పెట్టి బాల్ చేసేటప్పుడు అది విచ్చుకోకుండా మంచిగా బాల్ వస్తుంది. అందుకని నేను చూపిస్తున్న విధంగా చేత్తో బాగా ఒత్తుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా చీజ్ని కూడా నేను చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డిప్ చేయడానికి 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే మనం బ్రెడ్ ఉన్నా కూడా దాన్ని మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పొటాటోని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అందులోకి మధ్యలో చీజ్ బాల్ని పెట్టి ఫోల్డ్ చేసి చీజ్ బయటికి రాకుండా మంచిగా బాల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్ చేసుకున్నాక మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కూడా పెట్టుకొని పక్కన తీసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక బాగా బ్రెడ్ క్రమ్స్ అంటున్నట్లయితే మళ్ళీ ఒకసారి డిప్ చేసి పెట్టుకోవచ్చు. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా చేసుకోవాలి. నేను తీసుకున్న పొటాటోస్కి 10 బాల్స్ అయ్యాయి. మీరు కూడా ఇదే విధంగా ముందుగానే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇవి చేసి పెట్టుకునేటప్పుడు చీజ్ బయటికి రాకుండా చేసేటప్పుడే చూసుకొని మంచిగా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ చీజ్ కనుక బయటకు వచ్చినట్లయితే ఆయిల్లో వేసినప్పుడు చీజ్ బయటకు వచ్చి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేసి వేయించాలి. ఇవి వేగేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని తక్కువగా పెట్టుకునే వేయించాలి. చూసారుగా, మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగొచ్చాయో. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.